హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అలాగే అని అర్జున్ అదే నవ్వుతో తాళిని ప్రియా గుండెల మీద వదిలి వెనక్కి తీసుకొని వెళ్ళి 2 ఇంచుల గ్యాప్లో ఉన్న ప్రియాని అదే నవ్వు మొహంతో చూస్తూ మెల్లగా ఆ నవ్వుని కరిగించేస్తూ వెనక్కి తీసుకువెళ్ళిన తాడుని తన మెడకి ఉరితాడులా బిగించాడు. ఎప్పుడైతే అర్జున్ ప్రియా మెడకి ఆ తాళిని బిగించాడో చేతిలో ఉన్న కత్తిని అలానే బిడ్డ మీద వదిలేసింది. ఎప్పుడైతే కత్తిని వదిలేసిందో వెంటనే శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉయ్యాలలో ఉన్న పాపని తీసుకొని పక్కనే పడిన కత్తిని కూడా తీసుకొని చేతపట్టాడు. ప్రియా కళ్ళు పైకి తేలేస్తూ విపరీతంగా దగ్గుతూ అర్జున్ని 2 చేతులతో గిలగిల కొట్టుకుంటూ కొడుతోంది. నందు పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న పాపని తీసుకొని అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళి తన తల్లి మనసు తట్టుకోలేకపోవడంతో ముందుగా పాపని ఒడిలోకి తీసుకొని ఎరుపెక్కిన పాప మొహాన్ని చూసి తన మనసు విరిగిపోతుంటే వెంటనే పాలు పట్టించింది. పాప అప్పటికే ఎక్కిళ్ళు పెట్టి తలని పైకి అంటూ ఉండటం చూసి నందు మనసు మరింతగా బాధపడింది. తమాయించుకొని పాలు తాగుతున్న పాపని చూసి కందిన తన మొహాన్ని ప్రేమగా అదుముకుంటూ గుండెల్లో భారం దిగుతూ ఉంటే కాస్త వంగి పాప నుదుటి మీద ముద్దు పెట్టి తనని మరింతగా దగ్గరికి పొదిమి పట్టుకుంది. శ్రీనివాస్ కత్తి పట్టుకొని నందుకి కాస్త వెనుకగా నిలబడ్డాడు. అర్జున్ తాళిని గట్టిగా బిగించడంతో అది విరిగిపోయింది. 2 ముక్కలు అవ్వగానే అప్పుడు వరకు నిలబడి సతాయించుకుంటున్న ప్రియ దబ్బున కింద పడగానే అర్జున్ వెంటనే తన జుట్టు పట్టుకొని పైకి లేపి ఒక చేత్తో మెడ పట్టుకొని గోడకి లాక్ చేసి నా బిడ్డనెత్తుకొస్తావా, నా బిడ్డనెత్తుకొస్తావా అని ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరిచి నీకసలు ఆడదని మనసే లేదు, అదే ఉంటే ఒక కన్నపేగు ప్రేమేంటో నీకు తెలిసుండేది, నవమోసాలు మోసి కండవంటే ఆటలుగా ఉందా నీకు, 10 రోజుల పసికందునెత్తుకొచ్చి చాకు మెడ మీద పెట్టి బెదిరిస్తావా, చంపేస్తా అని అరిచి మెడ మీద మరింత ప్రెషర్ తెచ్చాడు. అప్పుడే ప్రియా వాళ్ళ నాన్న తన మేనేజర్తో పోలీసులతో లోపలికి వచ్చాడు. సిఐ గారు అరెస్ట్ చేయండి, నా కూతురే, నేను చెప్తున్నాను అని ప్రియా వాళ్ళ నాన్న సీరియస్గా చెప్పాడు. సిఐతో పాటు ఎస్ఐ మరో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్ళి అర్జున్ని పట్టుకొని ప్లీజ్ లీవ్ అని అరిచారు. అర్జున్ మాత్రం వినకుండా మెడ మీద ఉన్న చేతిని తీసి జుట్టుని అలాగే పట్టుకొని ఈడ్చి లాగిపెట్టి చెంప మీద 2 దెబ్బలు వేశాడు. ప్రియా దెబ్బలకి తట్టుకోలేక భయంకరంగా ఏడుస్తూ అర్జున్ని విడిపించుకునేందుకు ట్రై చేస్తూనే నాన్న అని అరిచింది. ఇప్పుడు నీకు నాన్న గుర్తొచ్చాడా, మరి నా బిడ్డ ఉలిక్కిపడి గట్టిగా ఏడ్చినప్పుడు తను నాకు కూతురని గుర్తు రాలేదా అని అర్జున్ తిరిగి సిఐ గారు ఒక్క నిమిషం అని చాలా సీరియస్గా చెప్పడంతో సిఐతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా ఒక్క క్షణం సైలెంట్ అయిపోయారు. కారణం అక్కడ నందు ఏడవడం, తన బిడ్డని పట్టుకున్న తీరు, మరో పక్క 10 రోజుల పసికందుని ఎత్తుకొచ్చిన ప్రియాని చూసిన వాళ్ళకి అసహ్యం కలిగి సైలెంట్ అయిపోయారు. చెప్పవే రాక్షసి, నందుని చావంచుదాకా తీసుకెళ్ళావు, తన కడుపులో గర్భసంచి లేదన్నావు, పిల్లలు పుట్టరని తెలిసాక నందు నరకం అనుభవించింది, అసలు నేను ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక ఎందుకు బ్రతికానా అని అనుకుంది, అది అబద్ధమని తెలిసాక చాలా సంతోషించింది, నిజం తెలిసి వెళ్ళగొట్టాం, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి నా బిడ్డను ఎత్తుకొస్తావా, ఎంత పొగరే నీకు అని జుట్టును పట్టుకున్న చేత్తో విసురుగా వెనక్కి అనడంతో ప్రియ తల గోడకి తలిగి అమ్మా అని గట్టిగా అరిచింది. వస్తావా, జీవితంలో ఇంకొకసారి మా జోలికి వస్తావా, నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను చంపావు కదా, 3 ఏళ్ల పాటు నరకం అనుభవించాను, నందు ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చింది, మామూలు మనిషిని చేసింది, మా అమ్మ నాన్నకి తిరిగి నన్ను ఇచ్చింది కూడా నందునే, అందుకే తనంటే నాకు పంచ ప్రాణాలు, అంతేకాని తన అందం చూసి కాదు, ఏ మగాడైనా అందం చూసి కాళ్ళ దగ్గర పడుంటాడని అనుకుంటున్నావేమో, అస్సలు కాదు, ప్రతి ఒక్కడు రేపు పెళ్ళయ్యాక ఇది నా కొంపలో అడుగు పెట్టాక ఇంట్లో అందరినీ బాగా చూస్తుందా లేదా, భార్యగా అన్ని బాధ్యతలు, కోడలుగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తుందా లేదా అని తెలుసుకుని పెళ్లి చేసుకుంటాడు. కానీ నువ్వు అందుకు అర్హురాలు కాదు. ఏ రోజైతే నాతో మాట్లాడుతూనే ఇంకొకరిని లైన్లో పెట్టావో ఆ రోజు నీ క్యారెక్టర్ నా దృష్టిలో పాతాళంలోకి పడిపోయింది. ఈరోజు కొత్తగా నీకు ప్రేమ పుట్టుకొచ్చి నాకు నువ్వే కావాలి అంటే నేనొచ్చి పెళ్లి చేసుకోవాలా,
నేనిప్పుడు నందుకి భర్తని, నందుకి మాత్రమే భర్తని. నాకంటూ ఒక జీవితం ఉంది. నేను అందులో సంతోషంగా ఉన్నాను. ఇంకొకసారి నా జోలికి, నా బిడ్డ జోలికి, నా భార్య జోలికి లేదా నా కుటుంబం జోలికి వచ్చావంటే మాత్రం నేను ఈసారి ఇలా వదలను. ఖచ్చితంగా నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళి తీరుతాను అని అర్జున్ పట్టుకొని విసురుగా కింద వదిలాడు. అర్జున్ వదిలిన ఫోర్స్కి 4 అడుగుల దూరంలో కింద పడ్డ ప్రియాకి పక్కనే ఉన్న పిల్లర్ తలకి గట్టిగా తగలడంతో ఏడుస్తూ అరుస్తూ గోలగోల చేసింది. ప్రియా వాళ్ళ నాన్నకి ఇదంతా చూస్తూ ఉంటే చాలా అసహ్యంగా అనిపించింది. ఒక్కగానొక కూతుర్ని ముద్దు చేస్తూ పెంచినందుకు ఇలాంటి ప్రవర్తనతో ఉండడం తట్టుకోలేకపోయాడు. కానీ తను చేసింది తప్పు. 10 రోజుల బిడ్డ అంటే ఆ తీపి, ఆ కడుపు తీపి ఎలా ఉంటుందో తనకి బాగా తెలియడంతో అరెస్ట్ చేయండి. నా కూతురని మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే అది ఇచ్చుకోండి. నేను అడ్డు రాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి అర్జున్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి, నాకు బిడ్డ ఉంది. తను పుట్టినప్పుడు ఒక తండ్రిగా నేను ఎంత మురిసిపోయానో నాకు తెలుసు. అలానే తనకేదైనా జ్వరం వచ్చినా సరే ఎంత తల్లడిల్లిపోయానో కూడా నాకు తెలుసు. అలాంటిది నీ బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తే నువ్వెంత నరకం అనుభవించి ఉంటావో నేను ఊహించగలను. అలానే నందు గురించి, తన గురించి అసలేం చెప్పలేను. తల్లి మనసు కదా, తల్లడిల్లిపోయి ఉంటుంది. కానీ మీరు దయచేసి క్షమించండి. ప్రియాకి దేవుడు ఎలాంటి శిక్ష వేయాలనుకుంటున్నాడో అది వేస్తాడు, వేసే తీరుతాడు. నేను ఏ మాత్రం అడ్డుపోను. ఎందుకంటే ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని బాధగా చెప్పాడు. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వేగంగా నందు దగ్గరికి వెళ్ళి వడిలో పడుకోబెట్టుకొని పాలిస్తున్న నందుని, పాపని గట్టిగా హత్తుకొని అప్పటికి తను కంట్రోల్ చేసుకోలేక నందు ఏడుస్తూనే ఉండడంతో తన కన్నీళ్లు తుడుస్తూనే ఏం కాలేదురా, ఏం కాలేదు అని సర్ది చెప్తూనే ఉన్నాడు. నందు వెక్కిళ్ళు పెడుతూ పాప పాలు తాగి అలా తాగుతూనే నిద్రలోకి జారిపోవడంతో రిలాక్స్ అయి బిడ్డని బాగా ఎత్తుకొని లేచి నిలబడి, అర్జున్ చూడు పాపం మొహం ఎలా అయిపోయిందో, పాపం కదా కందిపోయింది అని బాధగా అనింది. పర్లేదురా, ఆ తిక్కది పిచ్చి పని చేయకుండా అంతవరకు మనకి మంచిగా దక్కింది. అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఏడవకు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందరికీ అనుమానం వస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఇక ప్రియ మన జోలికి ఎప్పటికీ రాదు. అది వచ్చినా నేను రానివ్వను. ఈసారి అదో నేను తేలిపోవాలి అని అర్జున్ సీరియస్గా అన్నాడు. పోలీసులు ప్రియాని తీసుకుని వెళుతూ ఉంటే శ్రీనివాస్కి అప్పటి వరకు దాచుకున్న బాధ ఉప్పొంగి వేగంగా వెళ్ళి ప్రియా చెంప మీద లాగి పెట్టి కొట్టి, మీ నాన్న నిన్ను ఎలా పెంచాడో నా కూతుర్ని కూడా నేను అలాగే పెంచాను. నా బిడ్డను ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీదకి నువ్వే చేర్చావని తెలిసిన రోజు నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కేవలం నా కూతురు మంచిది, నా అల్లుడు మంచివాడు, ఇద్దరూ నిన్ను క్షమించి వదిలేశారు కదా, దానికోసమే నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా మనవరాలు జోలికి కూడా వచ్చావు. ఇక మీద కానీ ఇలాంటివి ఏమైనా చేయాలని చూస్తే మాత్రం వాళ్ళిద్దరినీ కూడా ఇన్వాల్వ్ చేయను. నిన్ను చంపి జీవితం అంతా చూసిన నేను ఆ కొద్ది రోజుల్ని జైల్లో గడపడానికి పెద్దగా వెనకాడను. ఆడదానిగా పుట్టినందుకు కనీసం ఒక తల్లి మనసేంటో అర్థం చేసుకోలేకపోయావు. ఛీ, నువ్వు నీ బ్రతుకు, అసలు నువ్వు బ్రతికినా చచ్చినట్టే అని చిరాగ్గా చూసి అక్కడి నుండి అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అర్జున్ వెళ్దాం పదండి ఇక్కడి నుండి అని అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి అని ప్రియా వాళ్ళ నాన్న అనడంతో శ్రీనివాస్ ఆగాడు. మీరు వెళ్ళండి అని ప్రియా వాళ్ళ నాన్న పోలీసుల వైపు చూడడంతో ఏడుస్తున్న ప్రియాని తీసుకొని వెళుతూ, అర్జున్ మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది, రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని సిఐ చెప్పడంతో అర్జున్ తల ఊపాడు. ఇక ఏడుస్తున్న ప్రియాని అలానే తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియా వాళ్ళ నాన్న ముందుకొచ్చి తలదించి 2 చేతులు జోడించి, చూడండి నేను ఇది ఒక ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదు, ప్రియా వాళ్ళ నాన్నగా మాట్లాడుతున్నాను. మీ కూతురు గుక్క పెట్టి ఏడుస్తుంటే మీకు ఎంత బాధ కలిగిందో నేను అర్థం చేసుకోగలను. అలాగే ఆ పసికందు ఏడుస్తున్నప్పుడు మీరిద్దరూ ఎంత తల్లడిల్లిపోయారో కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా అవన్నీ దాటుకొని వచ్చిన వాడిని. ఖచ్చితంగా ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉంటాను. ప్రియాకి ఏ శిక్ష పడినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఒకవేళ నిజంగా బయటికి రిలీజ్ అయి వచ్చింది అంటే ఇక్కడ మాత్రం ఉంచను. ఖచ్చితంగా వెంటనే పెళ్లి చేస్తాను, లేదా అలానే అయినా సరే చాలా దూరంగా పంపిస్తాను. నేను మాటిస్తున్నాను, జీవితంలో ప్రియా మీ జోలికి రాదు. నేను ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను. కానీ రాబోయే ఎలక్షన్స్ వల్ల కాస్త బిజీగా ఉండి
అందరితో మాట్లాడుతూ ఉండగా తప్పించుకొని పారిపోయింది. లేదంటే ఇదంతా ఇంత దూరం వచ్చేదే కాదు అని అన్నాడు. చూడండి అంకుల్, మీరు ప్రియాని ఎంత కట్టడి చేస్తారో నాకు తెలియదు. ఈసారి మా జోలికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా చంపేస్తాను. ఇంతకు మించి నేను ఇంకొక మాట చెప్పను. మరొక్క మాట చెప్తాను, అర్థం చేసుకోండి. నా నందుకి యాక్సిడెంట్ చేయించింది తెలుసా? 2 నెలలు పట్టింది తను పూర్తిగా కోలుకోవడానికి. ఒక పక్క తన తల్లిదండ్రులు, మరో పక్క మా అమ్మ నాన్న, నేను ఎంత తలాడిల్లిపోయామో మాకే తెలుసు. మా అందరి బాధను చూసి తనెంత బాధపడిందో మీరు ఊహించలేరు. అన్నింటికీ మించి అంతా బాగయ్యాక తన కడుపులో గర్భసంచి లేదని తనకు తెలిసిన క్షణం తనెంత కుమిలిపోయిందో ఎవ్వరూ ఊహించలేరు. అది కేవలం ఒక ఆడదానికి మాత్రమే అర్థమవుతుంది. కానీ ఆ స్థానంలో ఉండి కూడా మీ అమ్మాయి ఇంత దిగజారి బిహేవ్ చేసింది. ఆఖరికి 10 రోజుల పసికందును కూడా ఎత్తుకొచ్చేసింది. అసలు ఏం తెలుసని నా బిడ్డకి అలా ఎలా తీసుకొస్తుంది? ఏడిస్తే తల్లి పాలు ఇవ్వగానే తాగి కన్ను మూతలేసే నా బిడ్డను తీసుకొచ్చి గొంతు మీద కత్తి పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని తాళి చూపించింది. ఆ క్షణం నాకు ఆ తాడుతోనే తనని ఉరిపోసి చంపాలనిపించింది. కానీ అవకాశం లేకుండా చేశారు. మీరు రావడం ఒక 10 నిమిషాలు లేట్ అయి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఏదేమైనా ప్రియా ఇక మా లైఫ్లో కనిపించకూడదు అనుకున్నా కనిపించింది. ఇక మీద అంటే మాత్రం కథ వేరేలా ఉంటుంది. అందరం కలిసి పరలోకానికి పార్సిల్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అని నందు భుజం చుట్టూ చేయేసి ఇంటికి వెళ్దాం పదరా అని అన్నాడు. ప్రియా వాళ్ళ నాన్న అటు తప్పుకోవడంతో శ్రీనివాస్, నందు, అర్జున్ పాపని తీసుకొని వెళ్ళి కారులో కూర్చున్నాక సగం దూరం వెళ్ళాక అర్జున్ కారు దిగి, మామయ్య మీరు నందుని తీసుకొని వెళ్ళండి, నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను అని అర్జున్ వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే సుబ్బు, పద్మ వంట పూర్తి చేసుకొని ఇంకా రాలేదేంటబ్బా అని ఎదురు చూస్తూ బయట తిరుగుతూ ఉండగా కారు ఆగడంతో హడావిడిగా కారు దగ్గరికి ఎదురొచ్చి చేతిలో గాఢ నిద్రలో ఉన్న పాపని చూడగానే ఎత్తుకొని, ఏంటే ఇంత లేటుగా వచ్చేది? కనీసం ఏమైనా బాక్స్లో పెట్టి తీసుకొని ఉంటే బాగుండేది. ఆకలితో ఇంతసేపు ఉన్నావు, బిడ్డకు పాలు ఇస్తున్నావు, కడుపు నిండా తినాలి, ఆ విషయం అర్థం కాదా నీకు అని పద్మ బిడ్డని చూస్తూ మాట్లాడుతూ తల ఎత్తి నందుని చూడగానే ఆశ్చర్యపోయి, ఏంట్రా ఏమైంది? మొహమేంటి కందిపోయింది, కళ్ళు వాచిపోయాయి అని చాలా టెన్షన్గా అడిగింది. అప్పటి వరకు పాపని చూస్తున్న సుబ్బు కూడా నందు వైపు చూసి, నందు ఏం జరిగింది నాన్న అని చాలా ప్రేమగా అడిగింది. శ్రీనివాస్ పెదవుల మీద నవ్వు పులుముకొని, పాపకు జ్వరం వచ్చింది కదా, ఇంజెక్షన్ చేశారు, పాప భయంకరంగా ఏడ్చింది, అది చూసి నందు గోలగోల పెట్టేసింది, నా వల్ల అర్జున్ వల్ల అస్సలు కాలేదు అని అన్నాడు. అంతేనా? ఓ యమ్మ, ఇలాంటివి ఎన్ని ఇంజెక్షన్లు చేయించాలో, ఎన్ని సిరప్లు వాడాలో దేవుడా. చిన్నపిల్లలు ఉంటే మన ఇల్లు చిన్న సైజు మెడికల్ స్టోర్లా ఉంటుంది. ముందుగానే అని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అయినా అప్పుడప్పుడు మన చేయి దాటి ఇలా జ్వరాలు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏం కాదు నందు, పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ చాలా మామూలే. నువ్వేం భయపడకు, ఏం కాదు, వాళ్ళకి తట్టుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని పద్మ చాలా నెమ్మదిగా చెప్పి ఒక చేత్తోనే పాపని హ్యాండిల్ చేస్తూ మరో చేత్తో నందుని లోపలికి తీసుకొని వెళ్ళింది. నందు లోపలికి వెళ్ళగానే, అమ్మా పాప నిద్రలేస్తే ప్లీజ్ వెంటనే తెచ్చి నాకు ఇవ్వు అని రూమ్లోకి వెళ్ళిపోయింది. పాపం బాగా భయపడినట్టుంది. అలవాటవుతుందిలే, ఇప్పుడు కొత్త కదా, పైగా బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకుంది, అలాంటప్పుడు ఇలా ఏడవడంలో తప్పులేదు అని సుబ్బు కూడా అనింది. అవును, ఇంతకీ అర్జున్ ఎక్కడా అని పద్మ అడగడంతో, అర్జున్ చిన్న పని మీద విక్కీ ఫోన్ చేస్తే అటు వెళ్ళాళ్లే, వచ్చేస్తాడు అని శ్రీనివాస్కి అనిపించింది చెప్పాడు. కాసేపటికి కంప్లైంట్ ఇచ్చి అర్జున్ కూడా ఇంటికి చేరుకొని, నందు ఎక్కడా అని అడగడంతో రూమ్లో ఉంది అని పద్మ చెప్పింది. అర్జున్ నందు దగ్గరికి వెళ్ళేసరికే నందు నిద్రలేచిన పాపని అలానే చూస్తూ ఉండడం చూసి డోర్ వేసి వెంటనే నేరుగా తన దగ్గరికి వెళ్ళి గాఢంగా హత్తుకున్నాడు. నందుకి ఆ స్పర్శ అప్పటి వరకు ఉన్న బాధని తీసేసినట్టుగా అనిపించటంతో కళ్ళు మూసుకొని మౌనంగా ఏడుస్తూ చిన్నగా తనలో తానే ఎక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. అర్జున్ మరింత ప్రేమగా పట్టుకొని, చూడ్రా, మన పాప మన కళ్ళ ముందే ఉంది, చూడు కళ్ళు అటు ఇటు ఎలా తిప్పుతుందో, రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, చాలామంది వస్తారు, నువ్వు డల్గా ఉంటే అస్సలు బాగోదు, ఇక అంతా అయిపోయినట్టే, నువ్వేం టెన్షన్ పడకు, నేను మళ్ళీ ప్రియా వాళ్ళ నాన్నతో మాట్లాడాను, అన్నీ సర్దుకున్నాయి, ఇక మన జోలికి ఎవ్వరూ రారు, నువ్వు నేను పాప మన ఫ్యామిలీ
అంతే అని అర్జున్ మరింత నమ్మకమిస్తూ చెప్పాడు. నందు అప్పుడు అర్జున్ చుట్టూ చేతులు పెనవేసి, చాలా భయం వేసింది, తట్టుకోలేకపోయాను. పాపమంతో లేకపోతే అమ్మో నేను ఊహించుకోలేకపోతున్నాను. అసలు అలా ఎలా అంత పసిగుడ్డు మీద కత్తిపెట్టి చంపేస్తానని చెప్పింది, పొడి చేస్తానని చెప్తుంది. చూడు పాపం చూడు ఎంత ముద్దుగా ఉందో, అలా ఎలా చెప్పగలిగింది అని నందు ఏడుస్తూ అడిగింది. కొందరికి మనసు అనేది ఉండదు నందు, అలాంటి వాళ్ళల్లో ప్రియా కూడా ఒకటి. అందుకే తనకి పాపలో ఉన్న కల్మషం లేని తన పసితనం ఏమీ కనిపించలేదు. అయినా నువ్వు ఏడవకు, అన్నీ సర్దుకున్నాయి, మొహం చూడు ఎలా కందిపోయిందో అని ప్రేమగా తన కళ్ళు తుడిచి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, మీ ఇద్దరికీ ఏం కానివ్వను, నా ప్రాణం అడ్డేస్తాను, నీకు పాపకి ఏదైనా జరుగుతుంది అంటే సరేనా, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఇలా కృంగిపోతే అటు నేను ప్రియాతో మాట్లాడాలా, లేదా నువ్వు ఏడుస్తూ ఉంటే నీ గొంతు విని బాధపడాలా చెప్పు అని అర్జున్ అన్నాడు. తెలియలేదు, చాలా భయం వేసింది. ఒకవేళ కత్తి కొంచెం పాపకి తగిలినా కూడా తన స్కిన్ ఎంత సెన్సిటివ్, చిన్న దెబ్బ తగిలినా మనం తట్టుకోగలమా అని నందు అనడంతో, నిజమేరా, అందుకే కదా తనతో అంత ప్రేమగా మాట్లాడి ఎలాగోలా మొత్తానికి మన పాపని మనం దక్కించుకున్నాం. అది సైకోలా తయారైంది, అందుకే ఆ మాట తీరు అవి అలా ఉన్నాయి, త్వరలో పిచ్చిదైపోతుంది అని అన్నాడు. నువ్వు మాత్రం పాపని కాపాడుతావని చెప్పి అక్కడున్న ఇబ్బందుల్లో దానితో అంత ప్రేమగా మాట్లాడతావా అని నందు కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. నేనేమో హ్యాపీ రంజాన్ చెప్తే థ్యాంక్ యూ చెప్పారు, మరి కీర్ ఎక్కడా అని అడిగితే అడ్రస్ ఎక్కడా అని అడుగుతున్నారు. ఎంత క్యూట్ అనిపించిందో ఆ కమెంట్. మీరు నిజంగా పంపించేటట్టయితే నేను అడ్రస్ కూడా చెప్పేస్తా, నాకేం భయం లేదు. ఆ అమెజాన్ వాడికి, మింత్రా వాడికి, జియో వాడికి అడ్రస్ ఇవ్వగలేంది, మీకెందుకు ఇవ్వను? వాడేమన్నా నాకు తెలుసా? లేదు కదా. అలాంటిది వాడికే అడ్రస్ ఇస్తున్నాను నమ్మకం పెట్టి, మీకెందుకు ఇవ్వను? అదన్నమాట ముచ్చట. ఇకపోతే స్టోరీలో దేవ్ మధు మీద ప్రేమ చూపించడం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చాలా బాగా అనిపించిందని చెప్పారు. అలానే అనన్య మారితే బాగుండు, వివేక్ సచ్చే కూల్ క్యారెక్టర్ అన్నారు. ఆఫ్ కోర్స్ వివేక్ కూడా దేవాంష్కి కాపీ పేస్ట్ లాంటి వాడనమాట. బట్ తన క్యారెక్టర్ హైప్ చేయడానికి మనకి స్కోప్ రావాలి. ఇప్పటి వరకు కూడా వివేక్ చాలా కూల్గానే హ్యాండిల్ చేశాడు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్లీజ్ ప్లీజ్ మీరు అక్కడ చదివిన పార్ట్ గురించి ఇక్కడ మాట్లాడొద్దు, లీక్ అయిపోతుంది స్టోరీ. ఈరోజు నేను ప్రతిలిపిలో ఇచ్చిన పార్ట్కి చాలా చాలా హైప్ వచ్చింది. ఐ థింక్ మీకు రేపు ఎల్లుండి వస్తుంది అనుకుంటా, ఎల్లుండి కాదు రేపు వస్తుంది ఆ పార్ట్. ఈరోజు ఈవినింగ్ వచ్చే పార్ట్ అంతా మధు, దేవాంశ్ వీళ్ళ గురించి ఉంటుంది. బట్ ఎల్లుండి వచ్చే పార్ట్ చాలా చాలా నచ్చుతుంది మీకు. నచ్చుతుంది కాదు, ఎట్లా అంటే నేను చెప్పలేను, ఓవర్ హైప్ వచ్చింది ఈరోజు కూడా. ఆ కమెంట్స్, రిప్లైస్ అన్నీ చాలా బాగా అనిపించాయి నాకు ప్రతిలిపిలో. సో దాని గురించి ప్లీజ్ ఇక్కడ డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే నేను ఇవ్వబోయే పార్ట్ గురించి మీరు చెప్పేస్తే తెలిసిపోతుంది కదా. సో అదన్నమాట. ఇకపోతే ఎలా అనిపించింది అప్డేట్? అర్జున్ పాపని కాపాడేశాడు మొత్తానికి. అంతా తిరిగినా ఆడాళ్ళు ఎక్కడొచ్చాగతారో మీకు తెలుసు కదా, అదే నందు కూడా చేసింది. లాస్ట్కి అంతా పోయి అర్జున్ ప్రియాతో ఎందుకు ప్రేమగా మాట్లాడాడు అనే దగ్గరకు వచ్చి ఆగింది. సో నెక్స్ట్ పార్ట్ చాలా హ్యాపీగా మంచిగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకేం చెప్పాలి, అంతే అనుకుంటాను. మర్చిపోయాను, లాస్ట్ అప్డేట్లో ఒక కమెంట్ ఏమొచ్చిందంటే, మీరు స్టోరీ తక్కువ ముచ్చట్లు ఎక్కువ చెప్పారు అని అన్నారు. ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ కమెంట్స్ కదా, కమెంట్స్ వచ్చేదాన్ని బట్టి నేను రిప్లైస్ ఇస్తాను. ఇకపోతే ఆ పర్టికులర్ అప్డేట్లో లెంత్ ఎక్కువ అవడానికి రీజన్, నేను స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను 3 స్టోరీస్ గురించి. ఇది నాకు చాలా వాల్యుబుల్ అయిన ముచ్చట. ఎందుకు అంటే నేను నెక్స్ట్ ఏం స్టోరీ ఇవ్వాలో నేను మిమ్మల్ని అడిగి తెలుసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి అనుకున్న
చెప్తున్నప్పుడు నేను కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పు లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు వినడానికి టైం వేస్ట్ అయినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్ అని అన్నప్పుడు అక్కడికి స్టోరీ ఎండ్ అయిందని మినిమం కామన్ సెన్స్తో తెలుసుకోలేరా? సో అక్కడికి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు ముచ్చట్లలో దూరి వినాలని ఆతృత ఉంటుంది, కానీ విన్న తర్వాత టైం వేస్ట్ అయిందని బాధపడతారు. ఇది ఎక్కడే కర్మరా బాబు. మీరు బలవంతంగా టైం వేస్ట్ చేసుకొని విని నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఇక మీద ప్లీజ్ మీకు టైం వేస్ట్ అనుకుంటే మీరు వినొద్దు. నా కోసం వినే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, మీతో కాదు. ఓకేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్లియర్గా నేను చెప్పలేను. ఇక అంతే ముచ్చట్లు. శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు? ఏముంటుంది, ఇంట్లో చేసిన పిండి వంటలు ఈ ఎండాకాలంలో ఎవరైనా తింటారా? సో అందుకే ఏమీ చేయలేదు. మనకి ఏమైనా ఏం కావాలంటే మనకి పక్కనున్న సూపర్ మార్కెట్లో దొరికే చాక్లెట్లు బిస్కెట్లే మస్తుగా నచ్చుతాయి కాబట్టి వాటి మీదే అందరూ పడతారు కాబట్టి చేసి శ్రమ పడ్డం వేస్ట్ కాబట్టి ఏమీ చేయలేదన్నమాట. మా రాముల వారి కోసం పానకం మాత్రం చేశాను. ఈ నెలలో ఫస్ట్ టైం అనమాట. మంచిగానే కుదిరింది, పర్వాలేదు. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.